హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా నైట్ టైం హెయిర్ కేర్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను. రేపు మార్నింగ్ నేను హెడ్ బాత్ చేయాలి. సో అందుకే ఈరోజు ఓవర్ నైట్ హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఆ హెయిర్ కేర్ రొటీన్లో నేను యూస్ చేసే ప్రొడక్ట్స్ అయితే మీతో చెప్తాను. ఫస్ట్ హెయిర్ ఆయిల్ వచ్చేసరికి పారాషూట్ బ్రాండ్ నుంచి మందార తైలము, తర్వాత వుడెన్ కొంబు హెయిర్ మసాజరు. నార్మల్గా అయితే నేను హీట్ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటాను. ట్రూ హెయిర్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను అది. బట్ ఇప్పుడు ప్రజెంట్ అంత టైం లేక నేను నార్మల్గానే అప్లై చేసేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే 2 పార్టీషన్ డివైడ్ చేసుకుంటున్నాను హెయిర్ని. అండ్ వుడెన్ కోమ్తో కింద నుంచి డీటాంగిల్ అయితే చేసుకుంటున్నాను. హెయిర్ డీటాంగిల్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా కింద నుంచి పైకి అనేది డీటాంగిల్ చేసుకోవాలి. అప్పుడే హెయిర్ బ్రేకేజ్ అనేది అవ్వకుండా ఉంటుంది. సో 2 సైడ్స్ కూడా డీటాంగిల్ తీసేసుకున్న తర్వాత హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. నేను నార్మల్గా ఆల్రెడీ మార్నింగ్ పైన హెడ్ వరకు ఆయిల్ అప్లై చేశాను, బట్ కింద రూట్స్కి అప్లై చేయలేదు. సో ఇప్పుడైతే అప్లై చేసుకుంటున్నాను. నార్మల్గా నేను ఇక్కడ చూపిస్తున్న గ్రీన్ కలర్ బాటిల్ అనేది అదొక సీరంకి సంబంధించింది. అయిపోయిన తర్వాత ఇలా హెయిర్ ఆయిల్గా యూస్ చేస్తున్నాను. ఇది మినిమం నేను 1 వీక్ వరకు యూస్ చేస్తాను. హెయిర్ ఆయిల్ ఎప్పుడు కూడా స్కాల్ఫ్కి మాత్రమే అప్లై చేయాలి. సో అప్పుడు ఈజీగా ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకొని కొంచెం హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. సో హెయిర్ ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు హెయిర్ని చిన్న చిన్న పార్టీషన్స్గా డివైడ్ చేసుకుంటూ స్కాల్ఫ్కి హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. మన స్కాల్ఫ్ ఎంత హెల్దీగా ఉంటే హెయిర్ గ్రోత్ అనేది అంత బాగుంటుంది. నాకు రీసెంట్గానే హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయింది. సో అందుకని మళ్ళీ హెయిర్ కేర్ అయితే స్టార్ట్ చేశాను. స్కాల్ఫ్కి హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత లైట్గా మసాజ్ చేయాలన్నమాట. సో అప్పుడే హెయిర్ ఆయిల్ అనేది స్కాల్ఫ్లోకి అబ్జర్వ్ అవుతుంది. నార్మల్గా హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఓవర్ నైట్ అయినా ఉంచాలి, లేదంటే 3 అవర్స్ అయినా ఉంచాలి. అప్పుడే స్కాల్ఫ్కి హెయిర్ అనేది అబ్జర్వ్ అవుతుంది. అండ్ అంతకంటే ఎక్కువసేపు హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని ఉంచకూడదు. దానివల్ల డాండ్రఫ్ వస్తుంది అండ్ అలానే ఇచ్చింగ్ అలాంటివి వస్తూ ఉంటాయి. నేను నార్మల్గా ఫేస్ చేసింది అయితే హెయిర్ ఆయిల్ అనేది ఎక్కువసేపు రాసుకొని ఉంచడం వల్ల కూడా నాకు ఒక సైడ్ హెడ్ ఎక్ వచ్చినట్టు అనిపించేది. అండ్ అట్ ది సేమ్ టైం స్కాల్ఫ్లో నుంచి తెల్లగా ఒకటి వస్తూ ఉంటుంది అనమాట. సో దానివల్లే నాకు బాగా ఇచ్చింగ్ అలాంటిది స్టార్ట్ అయింది. సో అందుకని నేను మినిమం 3 అవర్స్ లేదా ఓవర్ నైట్ అయితే ఉంచుకుంటున్నాను. ఒకవేళ మీకు డాండ్రఫ్ కనుక ఉంటే సో మీరు ఓవర్ నైట్ అయితే అస్సలు పెట్టుకోకండి. దానివల్ల ఫేస్ కూడా పాడయ్యే ఛాన్సెస్ అయితే చాలానే ఉంటాయి. అండ్ మీది ఒకవేళ డ్రై స్కిన్ అయితే మీరు పెట్టుకున్న ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకొని పింపుల్స్ రావడం కానీ దురద పెట్టడం కానీ చేస్తుంది. సో దానివల్ల మీకే కొంచెం ప్రాబ్లం ఉంటుంది. సో అందుకని మ్యాక్సిమం మీకు డాండ్రఫ్ ఉంటే కనుక మీరు 3 అవర్స్ మాత్రమే పెట్టుకోండి. ఓవర్ నైట్ అయితే అవాయిడ్ చేయండి. స్కాల్ఫ్కి పెట్టుకున్న తర్వాత అండ్ రూట్స్ కూడా కొంచెం హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. సో దానివల్ల ఫ్రిజీనెస్, డ్రైనెస్ అలానే స్ప్లిట్ ఎండ్స్ కూడా కొంచెం అవాయిడ్ చేయొచ్చు అనమాట. అండ్ పైగా సమ్మర్ కాబట్టి మీరు మ్యాక్సిమం ఓవర్ నైట్ హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేసుకోవడం అవాయిడ్ చేయండి. 3 అవర్స్ ఉంచుకోండి అండ్ తర్వాత హెడ్ బాత్ చేసేయండి. అండ్ హెయిర్ ఆయిల్ వీక్లో 2 టైమ్స్ అప్లై చేసుకోండి, వెన్స్డే అండ్ సాటర్డే. వెన్స్డే వచ్చేసరికి మార్నింగ్ అప్లై చేసుకోండి, లేదా ఈవినింగ్ అయినా అప్లై చేసుకొని 3 అవర్స్ ఉండి హెడ్ బాత్ చేసేయండి. హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత నేను చూపిస్తున్న ప్లేస్లో మీరు హెడ్ మసాజ్ అయితే చేసుకోండి. అండ్ మెజర్మెంట్ కూడా నేను చూపిస్తున్నాను, మీరు ఒకసారి చెక్ చేసుకొని చేయండి. సో దీనివల్ల ఏంటంటే మీకు కొంచెం రిలీఫ్ ఉంటుంది. మీకు ఏమైనా హెడేక్ కానీ మైగ్రేన్ ఉంటే కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది అనమాట. సో మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నేను చూపిస్తున్న ప్లేసెస్లో చేసుకోవడం వల్ల సో మీకు డైలీ ఉండే హెడేక్, టెన్షన్ కొంచెం ఒక 3% అయితే రిలీఫ్ అవుతుంది అనమాట. నాకైతే అండ్ నెక్ దగ్గర నేను మసాజ్ చేసుకుంటే చాలా బాగా రిలీఫ్ అనిపిస్తుంది. తర్వాత నేను ఈ స్కాల్ఫ్ మసాజర్తో మసాజ్ చేసుకుంటున్నాను. ఇది నేను మీషోలో తీసుకున్నాను. నాకు 100 రూపీస్కి వచ్చింది. మీకు ప్రొడక్ట్ లింక్ కావాలంటే కామెంట్ చేయండి, నేను మీకు మెన్షన్ చేస్తాను. సో కొంచెం ఈ స్కాల్ఫ్తో మసాజ్ చేసుకోండి. దీనివల్ల మీరు రాసుకున్న ఆయిల్ అనేది స్కాల్ఫ్లోకి బాగా అబ్జర్వ్ అవుతుంది. నార్మల్గా హెయిర్ ఆయిల్ పెట్టుకోవాలంటేనే చాలా చిరాకేస్తుంది. అండ్ దానిలోనూ ఇన్ని చేయాలంటే ఇంకా చిరాకు. ఏముందిలే పైపైన పెట్టేసుకొని చేసుకుంటే అయిపోద్దిలే అనిపిస్తుంది. బట్ కొంచెం హెయిర్కి కూడా కేర్ కావాలి కాబట్టి సో కొంచెం సేపు మీకున్న 24 గంటల్లో ఒక 1 అవర్ హెయిర్కి, ఒక హాఫ్ అన్ అవర్ స్కిన్ కేర్కి ఇస్తే పర్లేదు అని నా ఒపీనియను. సో మన సెల్ఫ్ కేర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ అందులోనూ హెయిర్ అమ్మాయిలకి చాలా ఇంపార్టెంట్. నాకు రీసెంట్గానే సైడ్న హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయింది. సో అందుకే హెయిర్ కేర్ అనేది స్టార్ట్ చేశాను. నేను ఏమేమి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను అండ్ నెక్స్ట్ హెయిర్ కేర్ ఎలా తీసుకుంటాను అనేది ఫుల్ వీడియోస్లో పెడతాను. మీరు ఛానల్
ఛానల్ని చెక్ చేస్తూ ఉండండి. హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మీరు ఎలాంటి కోమింగ్ చేయకూడదు. ఎందుకంటే ఈ టైంలోనే హెయిర్ అనేది కొంచెం వీక్గా ఉంటుంది. సో మీరు ఈ టైంలో హెయిర్ అనేది దువ్వడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి నార్మల్గా బన్ పెట్టేసుకొని క్లిప్తో ముడేసుకోండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ నేను యూస్ చేసే ప్రొడక్ట్స్ అయితే చూపిస్తాను. షాంపూ వచ్చేసరికి అపోలో బ్రాండ్ నుంచి, కండిషనర్ కూడా అదే, తర్వాత లివింగ్ కండిషనర్ పిల్గ్రమ్ నుంచి, తర్వాత రోజ్మెరీ వాటర్ యూస్ చేస్తాను. వుడ్ అండ్ కోంబ్ ట్రూ హెయిర్ నుంచి హీట్ ఆయిల్. ఈ ప్రొడక్ట్స్ లింక్ కావాలంటే నాకు కామెంట్ చేసేయండి.